దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ డిమాండ్ చేశారు. షా వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడతామని తెలిపారు. అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఇదే అమిత్ షా గారు ఈ దేశానికి దశ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి భారత రాజ్యాంగంతోనే ఈ డెమోక్రసీ ప్రజాస్వామ్యం నడుస్తుంది, వారి అడుగుదాడలో నడుస్తామని చెప్పినటువంటి అమిత్ షా గారు ప్రభుత్వానికి రాగానే అహంకారంతో దళితుల దేవుడైనటువంటి అంబేద్కర్ను విమర్శించడాన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. రెండవ అంశం, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను ఎక్కడ వీలుంటే అక్కడ అవమానపరుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తూ ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేయాలనే ఒక తలంపుతోటి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్టును నిర్వీర్యం చేసి ఎక్కడన్నా ప్రశ్నిస్తే ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ ఈ దళిత వర్గాలను బీజేపీని ప్రశ్నిస్తే వెంటనే దాడులు చేయటం. ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మరి మొన్న పార్లమెంటులో గౌరవ కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ అమిత్ షా గారు